హేమారెడ్డి మల్లమ్మ శ్రీశైలం మహిమాన్వితం భజే మహాశక్తి స్వరూపం. తెలుగు వెలుగుని కీర్తించే మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంలో మల్లమ్మ పతిభక్తి పదం వెనుక కథ చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ పతి అంటే శివుడు. శివుడిని పూజించి సేవించి శివుడిలో ఐక్యమైపోయిన ఆ పుణ్యశ్రీ ఎవరో కాదు, దైవచింతనకి దైవిక స్వరూపానికి ప్రతిరూపమైన ఆధ్యాత్మిక తేజం మహాశివశరణి హేమారెడ్డి మల్లమ్మ. ఆమె ఒక మానవ జన్మ, ఒక అవధూత. మల్లమ్మ కన్నీరుగా పూజలందుకుంటున్న మహాసాధ్వి. ఆలయం శ్రీశైల క్షేత్రానికి అనుబంధంగా ఉన్నది. మల్లికార్జునుడి పేరులోని భావాన్నే తన పేరులో ఇముడ్చుకున్న మల్లమ్మ 14వ శతాబ్దానికి చెందినదిగా వివరిస్తున్నారు. శ్రీశైల చరిత్ర ప్రకారము శ్రీశైల క్షేత్రానికి దగ్గర ఉన్న శివపురం అని కూడా పిలువబడే రామాపురం గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ దంపతులు నివసించారు. వీరు భూస్వాములు. ధనం ధాన్యం కొదవలేని ఈ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు. వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని నమ్ముకున్నారు. మల్లికార్జునుడిని దర్శించుకొని చిత్తశుద్ధిగా ప్రార్థనలు చేశారు. అయినప్పటికీ నాగిరెడ్డి దంపతులకు కోరిక నెరవేరలేదు. అయినప్పటికీ శివపూజ వదలలేదు. కొన్నాళ్ల తరువాత వారి హృదయపూర్వ భక్తికి సంతోషించి శివుడు నాగిరెడ్డికి కలలో కనిపించి, ఒక గొప్ప శివభక్తురాలు లీలా స్వరూపిణి మీకు కూతురిగా జన్మించబోతుంది అని దీవించాడు. స్వప్నం సాకారం దాలుస్తూ మరికొన్నాళ్లకు గౌరమ్మ గర్భం దాల్చింది. అనుకున్నట్టుగానే 9 నెలలు తిరిగేసరికి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మల్లికార్జున నుండి ఆశీర్వాదంతో పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు వారు మల్లమ్మ పేరుతో నామకరణం చేశారు. ఎవ్వరు నేర్పకుండానే, ఎవరు చెప్పకుండానే, ఎవరు చూపకుండానే పసితనం నుండి బాలిక శివనామాన్ని జపించటం మొదలెట్టింది. శివ శివ అంటూ శివదేవుణ్ణి పరిసరాలలో వెతుక్కుంటూ ప్రకృతే శివుడిగా, తన మనసే ఆలయంగా బతకడం మొదలుపెట్టింది. చూస్తుండగానే మల్లమ్మకు యుక్త వయసు వచ్చింది. అప్పుడు కూడా శివుడే ధ్యాసగా దినక్రమం కొనసాగించింది. ఈ పరిస్థితిలో నాగిరెడ్డి దంపతులు కొంత కలవరపడ్డారు. అయినప్పటికీ అంతా శివమహిమ అనుకుంటూ భారాన్ని శివుడిపై వేశారు. శివుడి ఆశీర్వాదం కోరుకుంటూ మల్లమ్మకు పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. తన సమీప గ్రామమైన సిద్ధాపురం భూస్వామి, సంపన్నుడు, మంచి మనసున్నవాడు, ప్రజల మనిషి అయిన హేమారెడ్డి చిన్న కొడుకు భరమారెడ్డికి తన బిడ్డను ఇచ్చి పెళ్లి జరిపించాలని మల్లారెడ్డి భావించాడు. భరమారెడ్డిని జానపదులు పరమారెడ్డి అంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే ప్రయత్నం ఫలించింది. హేమారెడ్డి చిన్న కుమారుడితో మల్లమ్మకు పెళ్లి నిశ్చయం చేశారు. మల్లమ్మ వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. కాగా వివాహం తరువాత కూడా ఆమె శివుడి ధ్యాసను వదిలిపెట్టలేదు. ఇదే క్రమంలో అప్పటికే సంపన్న కుటుంబమైన హేమారెడ్డి ఆదాయము, సంపదలు మల్లమ్మ రాక తరువాత మరింత వృద్ధి చెందటం మొదలయ్యింది. అయినప్పటికీ కోడలి విపరీతమైన శివభక్తి అత్తింటి వాళ్లకు కొంత ఇబ్బందిని కలిగించింది. ఇహపరమైన జీవిత సుఖాలకు మల్లమ్మ ఏమాత్రం ప్రభావితం కాలేదు. తనకు తెలిసిన శివుని ఆరాధన మాత్రమే తన జీవితంగా కాలం గడపసాగింది. ఈ క్రమంలో మల్లమ్మకు ఇక అత్తింటి సాధింపులు మొదలయ్యాయి. అయితే ఇక్కడ అత్తింటి వాళ్లకు మల్లమ్మ మీద వ్యక్తిగత కోపం లేదు. ఆమె శివభక్తి మీదే అందరికీ విసుగు. ఈ నేపథ్యంలో అత్తాబావ మల్లమ్మకు అడ్డంకులను సృష్టించడం మొదలెట్టారు. ఆమెలోని శివభక్తికి అంతమొందించాలని, సంసారాన్ని నిలబెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆమె ఆరాధనకు భంగం కలిగించటం మొదలెట్టారు. కానీ ప్రతి ప్రయత్నాలు వారు విఫలమయ్యారు. చివరకు శివుడు ఆ కుటుంబానికి తనదైన లీలని చూపించాడు. మల్లమ్మ పవిత్ర జన్మ అనేది సంసార పిల్లలు వంటి బాంధవ్యాల కోసం కాదని, శివుడిలో లీలమై భవిష్యత్తు తరాల భక్తజనుల అలరించడానికని కాలక్రమంలో ఒక ప్రయత్నం స్పృహ కల్పించాడు. ఇక అది మొదలు. అత్తింటివారు మల్లమ్మలో మహత్యాన్ని దర్శించారు. శివుని, ఆమె అంకితభావాన్ని అంగీకరించారు.
మల్లమ్మ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయింది. కుటుంబాన్ని వదిలి శ్రీశైలం చేరుకొని సర్వసంగ పరిత్యాగినై శివుడిని ఆరాధిస్తూ గడపసాగింది. లోకం ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అటు పుట్టింటిలోనూ ఇటు అత్తింటిలోనూ సంపదకు కొదవలేదు. అయినప్పటికీ అన్నీ వదులుకొని శివుడిలో భాగమైపోయిన మల్లమ్మ సాక్షాత్తు దేవీ స్వరూపమని కూడా లోకం భావించటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో పేరెన్నికైన మామగారి పేరే ఇంటి పేరుగా ఆమెని అందరూ హేమారెడ్డోళ్ళ మల్లమ్మ అని పిలుపే హేమారెడ్డి మల్లెమ్మగా స్థిరపడిపోయింది. మల్లమ్మ ప్రగాఢ శివభక్తి పరాయణురాలై ఆశ్రమ జీవితం గడుపుతూ పాడిని అభివృద్ధి చేస్తూ ప్రతినిత్యం ఆవుపాలతో శివుడిని అభిషేకిస్తూ మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఆవులపాక ఆనాటి మల్లమ్మ గొప్ప భక్తికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఆవు పేడ నుండి పవిత్ర బూడిదను తయారు చేసి దర్శించేదిగా చెప్పుకుంటారు. కాలక్రమంలో మల్లమ్మ లోకాన్ని కూడా మర్చిపోవటం మొదలెట్టింది. క్రమంగా ముక్తికి సమయం ఆసన్నమైనట్టుగా తనను తాను కూడా మర్చిపోయింది. ఇలాంటి పరిస్థితిలో శివుడు మల్లమ్మను కరుణించాడు. ఆమె ప్రార్థనకు సమాధానం లభిస్తూ దర్శనమిచ్చాడు. ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నది. ఆ కన్నీరే ఇప్పుడు మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో 2 సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు. ఈ కన్నీరు గురించి పురాణ జానపద కథలు ఎన్నో ఉన్నాయి. మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన ఈ 2 నీటి మార్గాలను ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇంకొకటి గర్భగుడిలో నుంచి వస్తుంది. శ్రీశైల హేమారెడ్డి మల్లమ్మ కన్నీటి కథ.